మూవీలో హీరోయిన్ ఫుల్ అందగత్తె, ఎవరినైనా సరే తన అందాలతో అట్లా పడేసిద్ది అనమాట. అంతేకాదు పాప ఇంటి ముందోడిని, ఇంటి వెనకోడిని, ఇంటి కిందోడిని, ఇంట్లో ఉన్నోళ్ళని కూడా వదలదు. అందరిని రచ్చగొట్టి దెబ్బల మీద దెబ్బలు వేసుకుంటూ ఉంటే తన అందాలని ఆనందంతో ఆవేశంతో ఆశ్చర్యంగా కనపడిన ప్రతి మొగోడితో ఆస్వాదించుకుంటూ ఉంటుంటే అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. అదేంటి తెలుసుకోవడానికి వీళ్ళకి చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్థినోపి అనే ఒక ఊరు, అది గ్రీక్ పాతకాలంలో ఒక అందమైన ప్రదేశం, ఒక సిటీ. అలా మూవీ ఓపెన్ చేసి ఒక పెద్ద రిచ్ కొంపను చూపిస్తూ ఉంటారు. ఈ కొంపలో అందరూ రిచ్చే గాని మనుషులే ఫుల్ తేడా. అలా ఒక లేడీ జన్మనిస్తుంది. ఆ ఇంటి పెద్ద కంపల్సరీ ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్ల పేరు పార్థినోపి అని పెడతాను, ఎందుకంటే అంత అందంగా ఉంటుందని అన్నట్టుగానే ఆడపిల్ల పుడుతుంది. అక్కడే మనోడు పేరు పెట్టేస్తాడు. ఇక ఆ పాప యవ్వనంలో టెమటెమలాడుతూ అందరి కుర్రలను రెచ్చగొడుతూ ఇంట్లోనే తనకు వరుస అయ్యే భావన్ కూడా శాంట్రియల్ అనే వ్యక్తిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈడేమో పాప ఎప్పుడు దొరికిద్దా పిండేద్దామా అనుకుంటూ ఉంటాడు. కానీ పాప అందాలు చూపించడం తప్ప దగ్గరికి రానియనని చెప్పి దూరంగా ఉంచుతుంది. ఈ పాప కనపడిన ప్రతివాడిని కవ్విస్తుంది, మురిపిస్తుంది, అర్పిస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన అరవడానికి మాత్రం రెడీగా ఉండదు. చెప్పాక బాగా రిచ్ అని ఆ రిచ్ లో పడి తిరుగుతూ ప్లేసుల్ని అందాలని చూసి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఇల్లు సీనరీ చూసారుగా, సముద్రంలో వెళ్లే ఓ మగ్గు గుంపును కూడా అట్లా తన అందాన్ని చూసి రంజింపజేస్తూ ఉంటుంది. ఇక ఈ పాప యాంథ్రోపాలజీ చదువుతూ ఉంటుంది. ఆ యాంథ్రోపాలజీలో తన చదివే సబ్జెక్ట్ వచ్చేసి ఒక మనిషి గురించి తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్, వాళ్ళు ఎలా ఉంటారు దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి పట్టభద్రత అవడం అనమాట. ఈ పాప కొంపలో దరిద్రం ఉందని చెప్పాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చూసి నేర్చుకుంటుంది. పాప బాగా మెరిట్ స్టూడెంట్ అవుతుంది. ఈ ఇంట్లో కూర్చొని ఓ బుక్ చదువుతూ ఉంటుంది అనమాట. ఆ రైటర్ అంటే తనకి చాలా ఇష్టం. ఆ బుక్ రాసినోడు జాన్ అంట, ఆడ అమెరికన్ అని. ఆ ఇంట్లో చదివే చుట్టాలందరూ ఆ రైటర్ ఒక పిచ్చి తాగుబోతూ ఆడు ఏది పడితే అది రాసుకుంటూ ఉంటాడు, అసలు నువ్వు ఎందుకు ఆ బుక్ చదువుతున్నావు అని ఆడికి తెలిసి చెప్తా ఉంటే పాప తెగ నవ్వుకుంటూ ఉంటుంది ఈ మాటలని. ఇక బాగున్నాడని చెప్పాక వాడేమో పాప ఎప్పుడు ఛాన్స్ ఇచ్చిద్దా, ఎప్పుడు అల్లాడిద్దామో అనుకుని రెడీగా ఉన్నాడు. ఈ సంగతి పాప తమ్ముడు కూడా తెలుసు. ఈడో మెంటలోడు వాళ్ళ ఇంట్లో ఏది సవ్యంగా లేకపోవడంతో పాపం తమ్ముడు దిగిలేసుకొని వాళ్ళ నాన్నలాగా ఫుల్ సెన్సిటివ్. ఏ చిన్న మాట అన్నా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఎప్పుడు డిప్రెషన్ లో పోతా ఉంటాడు. ఈ పాప పత్తి వ్యాపారాలు స్టార్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో పనిచేసే ఓ ముసలోడితో డేటింగ్ చేసింది పాప. ఇప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, ఇంట్లో వాళ్ళు చెప్పకుండా హీరోయిన్ తన బావ తమ్ముడు కలిసి ఈ ముసలంగులతో డేట్ చేసిందిగా. ఆడికి తెలిసిన ఒక హోటల్లో దూరారు. ఇక ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేస్తారు, బానే ఉంటది, ఎవడని చేస్తాడు, మరి డబ్బులు ఉండాలిగా. డబ్బులు అయిపోయినాయి, పాప దగ్గర డబ్బులు లేవు. హోటల్ వాడు బయటకు దొబ్బేండంటే అప్పుడే పాప ఫేమస్ రైటర్ ఆ జాన్ ఇక్కడికి వచ్చేస్తాడు. అదృష్టం కొద్ది వాడు తగిలాడు. ఇక పాపను పిలిచి ఏంటి పాప ఏంటి సంగతి అంటే, సార్ నీ మీ పెద్ద ఫ్యాన్ సార్, మీ బుక్లన్నీ చదివాను సార్ అంటే, అవన్నీ పక్కన పెట్టు రా నా లోకానికి తీసుకెళ్తా అని చెప్పి ఈడి దగ్గర ఈడి చుట్టూ ఉండే బాగా మంచి పొజిషన్ లో ఉన్న జనాల మధ్యలో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంత అందంగా ఉన్నావు నువ్వు యాక్టర్ అయిపో, అసలు సినిమా యాక్టర్ అయిపో, జనాలందరూ నీ వెనకబడి తిరుగుతారని చెప్తారు. ఎక్కడ లేని ఫేమ్ డబ్బులు వచ్చేస్తాయని చెప్తూ సలహాలు ఇస్తారు. పాప కూడా కికి అని నవ్వి నిజమా నీలా నా దగ్గర అంత టాలెంట్ ఉందా అని మురిసిపోతూ ఉంటుంది. అంతేకాదు ఒక అడ్వాన్స్ అయిపోయి ఫ్లోరా మాల్వా అనే యాక్టింగ్ నేర్పిస్తూ ఉంటుంది. ఆ అడ్రస్ కూడా ఇచ్చేస్తుంది. ఇక దీంతో నా లోపల ఉన్న ఆవేశాన్ని మొత్తాన్ని బయటికి తీయాలంటే సినిమానే కరెక్ట్ అని ఆలోచించేసుకుంటూ ఈ జాన్గడ్ ప్రేమలో పడిపోతుంది. అయితే వాడిని వెళ్ళి దూదామని ట్రై చేస్తే వాడేమో దూరంగా ఉండు పాప, నాకు ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళంటే ఇష్టం అని చెప్పి ఓ బాంబు పేలుస్తాడు. దీంతో బాబుకి పెళ్లి రియలైజేషన్ అవుతుంది. అదేంటో మరి అందంతో ఎవరిని ప్రేమించలేను కానీ ఆకర్షించుకోవచ్చని ఇక కనపడిన ప్రతిని అందంతో అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక పాప ఏదో కవ్విస్తుందని చెప్పి కాటేద్దామని వెళ్తే మల్లెపూల పొదల్లో మాయ మాటలు అనే కార్యక్రమం స్టార్ట్ చేసే టైంకి ఆగు నానా, చూడు ఈ చుట్టుపక్కల మల్లెపూల సువాసన చూస్తే ప్రకృతిని ఎంజాయ్ చేసే, ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చెప్పు, కమాన్ ఈ ప్లేస్ ని చూసి ఎంజాయ్ చేయని చెప్పి వచ్చిన కూడా సల్లార్చి పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ పాప ఆనందం అందం అనే కాన్సెప్ట్ లో ఇరుక్కుపోయి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి అర్థం కావట్లా. ఈ పాపను ప్రేమించిన బావకేమో అసలు ఏం అర్థం కావట్లా. ఈ పాప ఏమో కనపడిన ప్రతి ఒక్కటి తిరుగుతూ ఉండిద్ది. ఏ చోట్లకి పొదలో దొరికిద్ది, చెట్టులో దొరికిద్ది, సందులోకి పోయిద్ది. అసలు ఏంటి తమ్ముడికి పిచ్చి ఎక్కువైపోయి ఎత్తైన కొండ మీదకి ఎక్కి దూకి చచ్చిపోతాడు. ఇక ఆ బాధతో ఇంటికి వచ్చి బావ పాపని సవరిస్తూ కూల్ అంటే పోరా అంటుంది. తమ్ముడు శవాన్ని పాతేద్దామని వెళ్తే అదే టైం కలరా వ్యాపించి అలా రోడ్డు మీద ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఈ పాపకి బ్యాటింగ్ మీద రందిపోయి మీటింగ్ వచ్చింది. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళిపోయి తన తమ్ముడు డిప్రెషన్ లో చనిపోయాడు, ఆ డిప్రెషన్ అనేది మనిషికి ఎందుకు వస్తుందో నేను దాంట్లో తీసి చేయాలని చెప్పి ప్రొఫెసర్ అడుగుతుంది. ప్రొఫెసర్ అది కాదమ్మా, వేరే దాని మీద నువ్వు స్టడీ చేయని చెప్పి పంపిస్తాడు. ఈ పాప ఏమో తన తమ్ముడు తన కారణంగా చనిపోయాడని తెగ ఫీల్ అయిపోతూ ఉంటే తన తల్లి వచ్చి ఓదార్చాల్సింది పోయి నీ వల్లే నీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పి ఇంకా రెచ్చగొడుతుంది. ఇక ఆ బాధని ఆవేశాన్ని
ఆవేశాన్ని తట్టుకోవడానికి తన ఇంటిని వదిలేసి దూరంగా ఫ్లోరా అనే యాక్టింగ్ టీచర్ గురించి చెప్పే కదా ఆవిడ ఇంటికి వస్తుంది. ఈ టీచర్ కూడా తక్కువేంది ఏం కాదు, ఫుల్ టాలెంటెడ్. అలానే యాక్టింగ్ నేర్పించే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవడు ఎలా ఉంటాడో ప్రతిోడు క్యారెక్టర్ గురించి చెప్పి ఇప్పుడు తన ఫేస్ ని కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకని ఆ టీచర్ అసిస్టెంట్ ని అడిగితే ఎవడో ప్లాస్టిక్ సర్జన్ మందేసి ఆంటీ మొహం మీద గీతలు గీసేసరికి ఆ గీత ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాక పాపం ఆవిడ మొహం అలా తయారైపోయింది. సో అందుకని ఆ కవర్ చేసుకుంటుండే తన మొహం. ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ డిప్రెషన్ లో పోతున్నారు. కొడుకు చేసిపోయిన బాధలో ఈ హీరోయిన్ నాన్న కూడా ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏ పని చేయలేకపోతున్నాడు. ఇక తండ్రికి ఎలాగైనా సరే హెల్ప్ చేద్దామని పాప సినిమా ఫీల్డ్ లోకి దిగిపోయింది. ఇక అలా ఇండస్ట్రీలోకి దిగంగానే ఒక ఫేమస్ యాక్ట్రెస్ అప్పటికే ఇండస్ట్రీని తన చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పిసికేస్తుంది. అంతేకాదు ఆ సీనియర్ ఆంటీకి తగ్గట్టు ఎవరిని లెక్క చేయదు, అందరూ తన చెప్పు మీద దుమ్ము లాంటి వాళ్ళు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటుంది. ఈ యాక్టర్ ఆంటీ ఆవేశాన్ని తట్టుకోలేక అందరూ దూరం పెడుతూ ఉంటే ఆంటీకి మాత్రం పొగ తగ్గదు, డబ్బులు డిమాండ్ చేసి మరీ అడుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఓ డైరెక్టర్ యాక్టర్ అంటే అలాంటిది తెలిసినా కూడా బాబు మనసు పడి ఆంటీకి లైన్ వేద్దాం అనుకుంటాడు. ఎవడరా నువ్వు అసలు నా మెడ కింద దాకా ఉన్నావు, పిండి పడేస్తా నిన్ను, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను అసలు ఎంత పెద్ద అందగతని డమ్ డూమ్ డూస్ అనగానే వాడికి మండి ఆ యాక్టర్ అంటే తల మీద ఉన్న విగ్గిని తీసేస్తాడు. ఇక సిగ్గుపడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ పాపకి ఇంకో రియలైజేషన్, బయటికి కనిపించే అందం వెనకాల చాలా రహస్యాలు దాగి ఉంటాయని, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా గానీ వాళ్ళలో ఏదో లోపం ఉంటుందని. ఇంకా ఒక పెద్ద సందేశం ఏమొస్తుందంటే నువ్వు గనక ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తే నా జీవితంలాగే నీ బతుకు కూడా అయిపోయింది, సో బెటర్ ఇండస్ట్రీ కాకుండా నీకు వచ్చిన పని ఏదో చేసుకోమ్మా అని మంచి సలహా ఇస్తుంది. ఇక పాపకు మళ్ళీ ఇక్కడ కూడా చిక్కులే. ఇక చేసేదేమి లేక ఆ సిటీని ఎంజాయ్ చేస్తూ ఉంటే రాత్రి రాగానే పాపకి రోబేతో అనే ఒక మంచి బైక్ రైడర్ ఒకటి పరిచయం అవుతాడు. వాడిక బండెక్కిచ్చి లేపంగానే మామూలు పాపకి 102 కొట్టేసుకుంటుంది. అయితే పాపని నీకు ఎవరు ఎక్కడ చూడని ప్లేస్ ఒకదానికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ అందం పేదరికం రెండు కలిసి ఉంటాయి. బాబు అక్కడ ఉన్న పేదోళ్ళందరినీ దత్తకు తీసుకొని చాక్లెట్లు డబ్బులు ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఈ ప్లేస్ అంతా కొత్తగా ఉంది, కానీ ఈ రియలైజేషన్ కూడా వస్తుంది ఈ సిటీ కనపడే అందం బయటికే, లోపల ఇంత బాధలు దాగి ఉన్నాయని. ఇక అలా బాబు బాగా నచ్చి ఆడితో కొన్ని సంవత్సరాలు గడిపింది. ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసి తీసి సబ్మిట్ చేసి మంచి గ్రాడ్యుయేట్ కూడా అయిపోయింది. కానీ తన ప్రొఫెసర్ కి మాత్రం ఏ మాత్రం నచ్చలా. తన స్టడీని పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇక తన ప్రొఫెసర్ ఇది కూడా చెప్తాడు, నువ్వు నాలాగా అవుదాం అనుకుంటున్నావు, వద్దు, నువ్వు జీవితంలో చాలా చూసేసావమ్మా, నువ్వు గనక నాలాగా ప్రొఫెసర్ అయితే నీ జీవితంలో ఆనందం మొత్తం కోల్పోతావు అని చెప్తాడు. ఇక కొన్ని రోజులకి పాప ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది. ఇది విన్న బావ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడేం చేయలేదు, హీరోయిన్ ఎవనో తగులుకొని కడుపు వచ్చిందని. ఇంకా పాప భావం తిట్టడం మొదలు పెడుతుంది, మొత్తం నీ వల్లే జరిగింది, నీదే తప్పని. ఇక వాడికి అర్థం అవుతుంది, ఆహా ఈ పాప ఎక్కువ రోజులు ఎవరితో ప్రేమలో ఉండలేదని, వీడి బాధ ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఇవన్నీ తెలుసుకుంటూ హీరోయిన్ అభాషణ చేసుకుంటుంది. ఇదే విషయం వెళ్ళి తన ప్రొఫెసర్ కి చెప్పుకుంటుంది. సరే నువ్వు నాతో పాటు రాని కొంతమంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్ లో తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని క్వశ్చన్లు అడగమంటాడు. అయితే అక్కడ ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక స్టూడెంట్ వస్తుంది. తన క్వశ్చన్ అడిగితే ఏమీ సమాధానం చెప్పదు, కానీ ప్రొఫెసర్ పాస్ చేసేస్తాడు. అయితే ఈ పని ప్రొఫెసర్ ఎందుకు చేశాడంటే తను మళ్ళీ ఎగ్జామ్ గనక అటెండ్ అవ్వాలంటే తన ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకోలేదు, పుట్టపోయే పెట్టకి తనకి మంచిది కాదని తను పాస్ చేసాడు. ఇదే విషయం క్లాస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ చెప్తే హీరోయిన్ ప్రొఫెసర్ వాడేసుకుంటుంది. ఎందుకంటే తన తండ్రి లాగా అంతకు మించి ఎక్కువ తనకి లైఫ్ లో మంచి లెసన్స్ చెప్పడమే కాకుండా ఒక మెంటర్ లాగా ఉన్నాడని ఆనందంతో ఇక మెల్లమెల్లగా హీరోయిన్ తన లైఫ్ లో ఆనందంగా ఉండటం స్టార్ట్ చేసింది. ఇక కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ మళ్ళీ ప్రొఫెసర్ ని కలిస్తే తన కొడుకుతో కలిసి ఉంటున్నాడు. ఇక్కడ హీరోయిన్ చెప్తుంది, ఒక పెద్ద ఫాదర్ తన చర్చి గురించి ఓ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాయడం నన్ను పిలిచాడు అంటే ప్రొఫెసర్ ఏం మాత్రం నచ్చదు. అంతేకాదు ఒక మంచి విషయం కూడా చెప్తాడు, నేను రిటైర్ అయిపోతున్నాను, సో ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ గా చేస్తావు నా దగ్గర, నా ప్లేస్ లో నువ్వు వచ్చేసి నువ్వు అసిస్టెంట్ గా కూడా చేయాల్సిన అవసరం చెప్తాడు, నువ్వు గొప్ప స్టేజ్ లోకి వెళ్ళగలవు అని చెప్తాడు. అయితే ప్రొఫెసర్ ఇంటికి పిలిపించింది హీరోయిన్ ని తన కొడుకును పరిచయం చేయడానికి, కానీ అలా చేయకుండానే తన ఇంట్లోకి పంపించేస్తాడు. కొద్దిసేపటికి హీరోయిన్ ఆ చర్చి ఫాదర్ ను కలుస్తుంది. చర్చి ఫాదర్ పాపను తీసుకెళ్లి ఆ చర్చిలో ఉన్న ఖజానాన్ని చూపిస్తాడు. అది చూసే హీరోయిన్ ఒక మంచి ఆర్టికల్ రాయాలి. అది ఆ చర్చిలో జరిగే వింత. అదేంటంటే ఆ చర్చిలో జీసస్ రక్తం ఉందని, జనరల్ గా బ్లడ్ ఎండిపోతుంది కానీ ఈ బ్లడ్ మాత్రం మళ్ళీ లిక్విడ్ స్టేజ్ లో మారిపోతుందంట. అయితే ఇది హీరోయిన్ ప్రత్యక్షంగా చూసి ఆర్టికల్ రాద్దాం అనుకుంటే సడన్ గా ఒక అరుపు పడుతుంది. ఆ చర్చిలోంచి ఒక లేడీ బాడీలోంచి బ్లడ్ పోతూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇదంతా పెద్ద నాటకం అనగానే చర్చి ఫాదర్ వచ్చే సంవత్సరం చూపిస్తాను నీకు ఈ మాయా అని చెప్పి, నువ్వు కావాల్సిన ప్రశాంతత నువ్వు అనుకుంటుంది మొత్తం దేవుడి దగ్గరే దొరికిద్ది నీకు, అంతేకాదు నువ్వు ఏడవాలి లోపల నుంచి, అప్పుడే నీ జీవితంలో ఆనందం పొందగలవు అని ఆ రోజు నైట్ హీరోయిన్ కి ఇంకో పాప తగులుతుంది ఆ చర్చిలో. ఈ పాప నిన్ను ఎప్పుడో చూశాను నేను అనగానే ఈ పాప మళ్ళీ తమ్ముడు చచ్చిపోయి ఎన్ని గుర్తొచ్చింది,
మళ్ళీ ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చి మూవీ స్టార్టింగ్ లో పాపకి ఎవరైతే పేరు పెట్టాడో గాడ్ ఫాదర్ ఒకసారి కలిసి ఈ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ చర్చి ఫాదర్ లోపచిలో ఉన్న మొత్తం నగల్ని పాపకి రెడీ చేసి పాపలో ఉన్న విషయాన్ని బయటికి తీద్దాం అనుకుంటే పాప కన్నీళ్లు గారుస్తూ తన బాధను మొత్తం బయటకు చెప్తుంది. ఇక్కడ ఫాదర్ కి అర్థం అవుతుంది అనమాట హీరోయిన్ తను అర్పించుకుంటూ తన బాధను బయటకు దోసేస్తూ ఉంటుందని. ఇక కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్ ని కలవడానికి వెళ్ళింది. ఎందుకంటే తిను కూడా ప్రొఫెసర్ అయిపోయిందిగా. ఇక ధైర్యం చేసి ఆ ప్రొఫెసర్ తన కొడుకుని పరిచయం చేస్తాడు. ప్రొఫెసర్ ఇన్నాళ్ళ నుంచి ప్రపంచానికి తెలియకుండా తన కొడుకుని దాచిపెట్టుకుంటున్నాడు. తన కొడుకు ఒక వింత జబ్బు ఉంది. ఆ బాడీ మొత్తం నీళ్లు ఉప్పుతో నిండిపోయి ఉంది. అది ఒక సముద్రం లాంటి బాడీ. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఫుల్ రియలైజేషన్ అయిపోయింది. తన అందంతో ఎవరిని పడగొట్టవసరం లేదు. తన జీవితం మీద తను బతికితే చాలని ఇక ఫుల్ టైం ప్రొఫెసర్ గా అయిపోయింది. అలా 2023లో తన రిటైర్మెంట్ టైం కూడా వచ్చేసింది. ఇక వయసు పెరుగుతూ తన అందం కూడా పోయింది. ఈ సినిమా అందం దెబ్బల గురించి కాదు, జీవితం నాశనం అయిపోకుండా కరెక్ట్ గా ఎలా బతకాలో ఒక మంచి లెసన్ లాంటిది. తన యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరితో పడితే ఆడితో తిరిగి ఎంజాయ్ చేద్దాం అనుకుంది. కానీ ప్రపంచం మారుతూ ఉంది. తన చుట్టుపక్కల ఉన్న మనుషులు మొత్తం మారిపోతూ తను కూడా చివరికి ముసలిదైపోయింది.